ఈరోజు టాపిక్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ గురించి. మీరు ఎవరైనా సరే లేడీస్ స్టాఫ్ ఉంటే కనుక వాళ్ళతో పని చేయించడం చేత కాకపోతే మీరే పై అధికారులకు రాయండి. లేడీస్ స్టాఫ్ని మేము ఎవరం పనులు చేయించలేకపోతున్నాం, వాళ్ళు మా మాట వింటలేదండి, కనుక మేము ఏదన్నా మాట్లాడితే వాళ్ళు మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, మేము ఏ పనులు చేయించలేమని చెప్పి మీరు చేతగాని వాళ్ళలాగానే పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చుకోండి తప్ప మీరు మీ బాస్ దగ్గర మీ అధికారుల దగ్గర నిరూపించుకోవాలని చెప్పి వాళ్ళని టచ్ చేసి పని చేసుకోవడం చేత కదా, పని చేయడం చేత కాదా అని చెప్పి కనుక మీరు మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ గవర్నమెంట్ ఉద్యోగం పోతుంది, మీ మీద పోలీస్ కేసు ఉంటుంది. ఇలాంటి పై అధికారులు ఎవ్వరు వచ్చి మిమ్మల్ని కాపాడరు, ఎంక్వైరీ చేస్తారు, మీరు నిజాయితీపరుడని నిరూపించుకోగలుగుతారు. పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుని ఆవిడ వెళ్ళి విత్డ్రా చేసుకుంటే కానీ అది విత్డ్రా అవ్వదు. అందుకని మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళమాకండి, వాళ్ళని పిలవమాకండి. పై అధికారులకు మీరు రాసుకోండి, బాబు మేము ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకోలేము, ఆడపిల్లల జోలికి వెళ్ళి మేము ఏదన్నా గట్టిగా అధికారులం కదా పని చేయకపోతే ఎట్లాగా, పని చేయడం చేతగాని వాళ్ళందరూ వచ్చేస్తారు పనులు చేయడానికి అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని చేయి పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు, మమ్మల్ని రమ్మన్నారని చెప్పి కేసులు పెడతారు. మా ఉద్యోగాలకి మేము ఎసరు తెచ్చుకోవాలనిపించట్లేదు, మేమేదన్నా పనులు చేయకపోతే మమ్మల్ని అడగండి తప్ప మా కింద ఉన్న ఆడవాళ్ళు పనులు చేయకపోతే మమ్మల్ని తిడితే మాత్రం ఊరుకోమని గట్టిగా చెప్పండి. అర్థమైందా? లేదు అంటే ఆ నెల్లూరులో ఆయనలాగా మీరు కూడా ఉద్యోగం మానుకుని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి రిటైర్మెంట్ 3 ఏళ్ళ ఉంది, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు ఆయన, ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ గుంటూరులో తిరుగుతున్నాడు ఆయన. అది పరిస్థితులు. అర్థమైందా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కింద అధికారులు లేడీ అధికారులు ఎవరున్నా వాళ్ళని అస్సలు కదిపించకండి. పని వచ్చినా రాకపోయినా వదిలిపెట్టి పారేయండి. ఇంట్లో మీ పిల్లలకే చెప్పుకోలేని వాళ్ళు బయటకు వచ్చి మీరేం చెప్తారు చెప్పండి? అది అమ్మ, కొంచెం మీ పై అధికారులు చెప్తే దాన్ని పర్సనల్గా తీసుకోకుండా కొంచెం ఆలోచించి మీ అన్నయ్యగో మీ బాబాయో మీ తండ్రో అని చెప్పి పోతూ ఉండండి. ప్రతి దానికి పోలీస్ కేసులు పెడుతూ ఉంటే రేపన్న రోజు అది మీ తప్పని మీ మనస్సాక్షికి తెలిసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీకే శిక్ష. పరమాత్ముడు అనేవాడు ఉంటాడు కదా, శిక్ష కంపల్సరీగా వేస్తాడు. ఆయన చేసినా అతనికి వేస్తాడు, మీరు చేసినా వేస్తాడు. అవునా కాదా? అందుకని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో జరిగితే ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం జరుగుతారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడ జరుగుతారు చెప్పండి? నా మాట వినండి, దీని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను.